ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో పంచాయతీరాజ్ కింద చేపట్టనున్న అభివృద్ధి పనులకు 48 కోట్ల రూపాయలు కేటాయించాలంటూ ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోరారు. మార్కాపురం వచ్చిన డిప్యూటీ సీఎంను కలిసి నియోజకవర్గంలో పంచాయతీరాజ్ కింద చేపట్టనున్న పనుల గురించి వివరించినట్లు తెలిపారు. అందుకు సంబంధించిన నివేదికను కూడా అందించినట్లు వివరించారు. ఫండ్ వచ్చిన వెంటనే నిధులు విడుదల చేస్తానంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు వెల్లడించారు. ఇదిలా ఉండగా వెలుగొండ ప్రాజెక్టు విషయమై జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి ఎమ్మెల్యేలమంతా కూర్చుని చర్చించినట్లు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు తెలిపారు. వెలుగొండను 2 ఏళ్లలో పూర్తి చేసేందుకు వీలుగా 4,000 కోట్ల రూపాయలు కేటాయించాలంటూ ముఖ్యమంత్రిని కోరనున్నట్లు వివరించారు. అదే డిప్యూటీ సీఎం గారు కూడా ఇలా పొద్దున నీటి దాని మీద 1290 కోట్లతోటి ఈరోజు ఫౌండేషన్ స్టోన్ వేశారు. దాన్ని కూడా ఎందుకంటే 5 నియోజకవర్గాలకు సంబంధించిన అది డ్రింకింగ్ వాటర్ స్కీమ్. అది ఆ రోజు వచ్చే కొండైపు కానీ, అది కనిగిరి కానీ, గిద్దలూరు కానీ, ఎర్రగొండపాలెం, మార్కాపురం 5 నియోజకవర్గాలకు ఇబ్బంది లేని పరిస్థితులు వస్తాయి. దానికి ఈరోజు మన పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి అది ఓపెన్ చేశారు. అది కూడా చాలా సంతోషమైన విషయం. దానికి కూడా అక్కడ ఉండేది మేజర్ ప్రాబ్లంగా సపరేటు మార్కాపురం జిల్లా కావాలనేది అక్కడ ఉండే పరిస్థితి. అదేవిధంగా వెలుగొండ కూడా కంప్లీట్ చేయాలనేది ఒకటి. వెలుగొండ అయితే పూర్తిగా మనకి కర్నూలు కానీ, అటు నెల్లూరు, మళ్ళీ మన జిల్లా అన్నీ కూడా వాటర్ ప్రాబ్లం అనేది పూర్తిగా అవుతుంది. అది కూడా మేమంతా కూడా మాట్లాడుకున్నాం. ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా వచ్చారు, మన స్వామి కూడా ఉన్నారు. అందరం కూడా మాట్లాడుకుని ఎమ్మెల్యేలు అందరం కూడా మాట్లాడి మళ్ళీ ఒకసారి సీఎంని కలుద్దాం. వెలుగొండకి ప్రత్యేకంగా తీసుకెళ్ళాలి. వెలుగొండలో అది బడ్జెట్ కూడా ఎక్కువ కేటాయించేసి మనకి తొందరలోనే 2 సంవత్సరాలు కంప్లీట్ అవ్వాలి. 4,000 కోట్లు కావాలి. అది కంప్లీట్ అయితే మొత్తం అన్ని విధాలు కూడా బాగుంటుంది అని చెప్పేసి అందరం కూడా మాట్లాడుకున్నాం. తొందరలోనే ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి దీని మీద ప్రయారిటీ పెట్టి ప్రయారిటీ మీద వెలుగొండ కంప్లీట్ చేయాలి. మనం ఇంకా కూడా లేట్ అయితే ఇబ్బంది వస్తుందని చెప్పేసి కూడా ఆయన దృష్టికి తీసుకెళ్తాం. తప్పకుండా కూడా వెలుగొండ కూడా పూర్తయితే ఆ ప్రాంతం అంతా కూడా బాగుంటుంది అనేది మన ఉద్దేశం. దానికోసం ఆయన కూడా కలిసాం. మన నియోజకవర్గంలో కూడా ఆ రోజు అసెంబ్లీ జరిగేటప్పుడు 2000 డిసెంబర్ టైంలో అనుకుంటాను, నేను ఆ రోజు లెటర్లు ఇచ్చాను ఆయనకి. మన అన్నీ ఏదైతే ఉన్నాయో ప్రపోజల్స్ పెట్టాం. పంచాయతీరాజ్లో సంబంధించినవన్నీ కూడా ఒక దగ్గర 48 కోట్లది ఈ మండలాలు ఇవన్నీ ఉంటే అవన్నీ కూడా ఇచ్చాను. మళ్ళీ కూడా ఆ కాపీ ఇచ్చి గుర్తు చేశాను, అప్పుడు ఇచ్చాను. ఒక్కసారి దీన్ని రిలీజ్ చేయమని చెప్పేసి కూడా అడిగాము. ఆయన అదే అమౌంట్ కోసం చూస్తున్నాము, తప్పకుండా రాగానే ఫండ్ రాగానే రిలీజ్ చేస్తానని కూడా చెప్పడం జరిగింది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramananursinghome.com, ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.